సుమారుగా ఈరోజు ఉదయం 7 గంటలకు వరకు నార్మల్ రౌండ్ పూర్తయిపోయింది. అందులో భాగంగా మరి బీజేపీ కొంచెం లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అని నేను 5100 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నాను. మరి థర్డ్‌లో ఒక 10,000 నాకంటే 10,000 ఓట్ల వెనుకలో మరి బీఎస్పీ క్యాండిడేట్ ఉండడం జరిగింది. సో, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ఎవరికీ కూడా 50% ప్లస్ 1 ఓటు రాలేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు అనేది జరుగుతున్నది. ముందేందంటే ఓట్లనన్నింటినీ అవరోహణ క్రమం డిక్రీజింగ్ ఆర్డర్‌లో రాస్తూ కింది నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ. ఇప్పటివరకు సుమారుగా ఒక 25 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. బట్ అన్నీ తక్కువ ఓట్లు కాబట్టి పెద్ద అందులో వ్యత్యాసం అంటూ ఏం లేదు. అందరికీ 90 నుంచి 110 మధ్యలో అందరికీ ముగ్గురికి కూడా సమానంగా యాడ్ అయ్యున్నాయి. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మూడో అభ్యర్థి ఎలిమినేషన్ అనేది ఇట్స్ కంపల్సరీ అనేది మనకు పరిస్థితి కనబడుతున్నది. చివరికి మూడో అభ్యర్థి యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఏ రకంగా ఉన్నాయి దాని మీద ఫలితం ఉంటుందని భావిస్తున్నాను. ముఖ్యంగా మరి నేనైతే థర్డ్ క్యాండిడేట్ యొక్క సెకండ్ ప్రియారిటీ ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్‌కి బాగా పడ్డాయని చెప్పేసి మరి మొన్న 2 రోజులు చూసిన మా ఏజెంట్లందరూ కూడా చెప్పినారు కాబట్టి నేనైతే ఆశాభావంతో ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మరి 9 కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని రౌండ్స్. ఖచ్చితంగా విజయం సాధిస్తూ వస్తానన్న ఆశాభావంతో నేనున్నాను. ప్రక్రియలు అయితే అంత సవ్యంగా జరుగుతున్నాయి. ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్. ఏం చేస్తున్నారు అంటే గతంలో అయితే సెకండ్ రౌండ్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా 50% ప్లస్ 1 రాలేకపోతే మళ్ళీ బాటమ్ నుంచి థర్డ్ ప్రియారిటీ ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడే ఆయనకున్న నెక్స్ట్ సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఉందో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. క్యారీ ఫార్వర్డ్ అయినాక దాన్ని థర్డ్ ప్రియారిటీగా ఆ నెక్స్ట్ క్యాండిడేట్‌కి వెళ్తా ఉన్నాయి. అది కొంచెం ఇక్కడున్న ఏజెంట్లకు కానీ దాన్ని కానీ కొంచెం ఈవెన్ ఆఫీసర్లకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే బిగినింగ్‌లో ఉండే కానీ అందరూ అలవాటు అయిపోయారు ఇప్పుడు. దాంతో ఇట్స్ ఓకే. పరిస్థితి అయితే మంచి సిస్టమాటిక్‌గానే ఉంది. ఈవెన్ ఈ రౌండ్‌లో కూడా కొన్ని ఎవరైతే సపోజ్ లాస్ట్ 63rd క్యాండిడేట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు 26 క్యాండిడేట్‌కి ఓటు 63 క్యాండిడేట్ పడ్డదనుకోండి దాన్ని మనం ఎగ్జాస్ట్ చేస్తూ ఉంటారు. దానిలో ఒక 2, 3 ప్రక్రియలు ఇట్లా ఉన్నాయి. బట్ ఏదేమైనా చాలా సింపుల్. అండ్ ఇప్పుడు అదనంగా ఇంతవరకు అయితే మార్నింగ్ నుంచి ఒక 2, 3 గంటలు ఓన్లీ సింగిల్ టేబుల్ ఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ చేశారు. తక్కువ ఓట్లున్నాయి. ఇప్పుడు సమయం బాగా పడుతుందని చెప్పేసి ఇప్పుడు ఒక 10 టేబుల్ కౌంటర్లు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అందుకే మరి ఏజెంట్లు అవన్నీ కూడా మళ్ళీ సమకూర్చుకొని ఏజెంట్లకు మేము కూడా మళ్ళీ ఈ కొత్త విధానాన్ని ట్రైనింగ్ ఇవ్వడము ఇది జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు కూడా ఈ ఆఫీసర్లకు కూడా కొంచెం గైడెన్స్ ఇస్తున్నారు ఈ కొత్త విధానం. ఎందుకంటే నిన్నటి వరకు ఉన్నది డైరెక్ట్ అది అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు కొత్తగా సెకండ్ ప్రియారిటీ ఓటుని ఏ రకంగా చేయాలన్న ఆ ఇన్స్ట్రక్షన్ కూడా మరి కింది వాళ్ళందరికీ అందజేస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం 9-10 వరకు ఒక అంచనాకు వస్తుందని భావిస్తున్నాను.